అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే. ఆ కొత్త సంవత్సరం ప్రారంభించే రోజునే ఉగాది. ఒక యుగానికి ఇది మొదలు. యుగ మరియు ఆది ఈ రెండు కలిపితే యుగాది అనే పేరు వచ్చింది. ఈ రోజున మనం ఏం చేయాలంటే పొద్దున్నే తలస్నానం చేయాలి. కొత్త బట్టలు వేసుకుని అతి ముఖ్యమైన షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని చేసుకుని తింటాం. అయితే విష్ణుమూర్తి మొదట అవతారమైన మత్స్యావతారానికి ఉగాదికి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? మత్స్యావతారం ఎక్కడ పుట్టిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగులాపురం గ్రామంలోనే అని చాలా మందికి తెలియదు. సృష్టిని మొదటగా బ్రహ్మ ఎప్పుడు సృష్టించాడో కూడా మనలో చాలా మందికి తెలియదు. ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది ప్రత్యేకత ఏంటో ఈ వీడియోని చివరి దాకా చూడండి. ప్రతి ఒక్క విష్ణు భక్తుడు చూడాల్సిన వీడియో ఇది. ఎప్పుడైతే ధర్మం దారి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను భూమి మీదకి అవతరించి దుష్టులను ఓడించి హతమార్చి ధర్మాన్ని పునఃస్థాపన చేస్తానని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. విష్ణువు ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు. అయితే ధర్మాన్ని ఏలడానికి 10 అవతారాలు ఎత్తాడు. వాటిలో మొదటిదే మత్స్యావతారం. బ్రహ్మదేవుడు ఒక్కొక్క సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తయ్యేలోపే సృష్టించే పని ముగించుకుని మళ్లీ యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోగానే ప్రళయం వస్తుంది. సృష్టి అంతమైపోతుంది. మరుసటి రోజు నిద్ర నుంచి లేచి మళ్లీ సృష్టించడం మొదలు పెడతాడు. ఇలా బ్రహ్మదేవుడి జీవితంలో గడిచే ఒక్కో రోజును కల్పం అంటారు. అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయం 4.32 బిలియన్ సంవత్సరాలు ఒక్క కల్పంతో సమానం. అలా ఒక కల్పంలో సృష్టిని సృష్టించి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే సరైన సమయం అనుకుని సోమకాసురుడైన రాక్షసుడు బ్రహ్మ దగ్గరున్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను దొంగిలిస్తాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి అవసరమైనవి ఈ 4 వేదాలే కదా. అదే ఈ 4 వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే ఎలా సృష్టిస్తాడు అనుకుంటాడు. అప్పుడే నైమితిక అనే మహాప్రళయం సంభవించే సమయం. అంటే ప్రళయం వచ్చి భూమి అంతమైపోయే కాలం. ఇదే మంచి సమయం అని సోమకాసురుడు అనుకుని ఈ వేదాలను తీసుకుని నీటి అడుగు భాగానికి వెళ్లి దాక్కుంటాడు. ఈ విషయం విష్ణువుకు తెలియకుండా ఉంటుందా? సరే అని నారాయణుడు ఒక పథకం వేశాడు. భూమి ఇంకా ప్రళయం రావటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ సమయంలో భూమిని పాలించే రాజు సత్యవ్రతుడు. విష్ణువుకి మంచి భక్తుడు. అలాగే ఎన్నో మంచి బుద్ధులు కలిగినవాడు. ఒకరోజు ఉదయాన సత్యవ్రతుడు కృతమాల అనే నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. చేతుల్లోకి నీళ్లు తీసుకుని సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న చేపను పట్టుకుంటాడు. వెంటనే మళ్లీ నదిలో వదులుతుండగా ఆ చేప అతనితో ఇలా మాట్లాడుతుంది. ఓ దైగల రాజా, నన్ను చూశావా? ఎంత చిన్నగా ఉన్నాను. నేను ఇంత పెద్ద నదిలో బతకలేను. నన్ను ఏదో పెద్ద చేప మింగేస్తుంది. నన్ను మీరే కాపాడాలి అంటుంది. సత్యవ్రతుడు సరే అంటాడు. చిన్న చేపను ఇంటికి తీసుకెళ్లి కుండలో వేస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే ఈ చేప, ఓ రాజా, ఈ పాత్ర నాకు చోటు సరిపోవటం లేదు. ఏదైనా పెద్ద పాత్రలో నన్ను పెట్టు అంటుంది. సరే అని సత్యవ్రతుడు ఓ పెద్ద కుండను తీసుకుని ఆ కుండలో ఉంచుతాడు. ఒక గంటలోనే ఆ చేప కుండ కంటే పెద్దగా మారిపోతుంది. వెంటనే సత్యవ్రతుడు తన మహల్లో ఉన్న నీటి సరస్సులోకి మారుస్తాడు. అంతలోపే ఆ మహల్ అంత పెద్దగా మారిపోతుంది ఆ చేప. అలా సత్యవ్రతుడు ఎన్ని ప్రదేశాలకు మార్చినా ఆ ఒక ప్రదేశం కన్నా ఇంకో ప్రదేశం పెద్దగా మారుతూనే ఉంది. చివరికి ఆ చేపను సముద్రంలోనికి వదులుతాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వదులుతున్నారు? నాకు భయం వేస్తుంది అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు నవ్వుతూ, నువ్వు చాలా విచిత్రమైన చేపవి. కొంత సమయానికే నువ్వు నీ శరీరాన్ని పెద్ద పెద్దగా మార్చేసుకున్నావు కదా. నువ్వు మామూలు మత్స్యానివి కాదు. ధర్మాన్ని రక్షించడానికి మహావిష్ణువు ఈ అవతారమెత్తి నన్ను పరీక్షించడానికే వచ్చావని నాకు అర్థమైంది స్వామి. నేను మీకేం చేయగలను చెప్పండి అంటాడు. అప్పుడు ఆ చేప విష్ణు అవతారంలోకి మారి నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే సత్యవ్రత. నేను ఒక మహోన్నత కార్యానికై ఈ అవతారం ఎత్తాను. నాకు నీ అవసరం చాలా ఉంది. ఈ రోజు నుండి ఇంకో 7 రోజుల్లో మహాప్రళయం వచ్చి ఈ 3 లోకాలు పూర్తిగా మునిగిపోతున్నాయి.
భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ తేలుతూ నీ వద్దకు వస్తుంది. అది నీ దగ్గరకు రాగానే అన్ని రెండు రకాల విత్తనాలు, ఔషధాలు ఈ నావలో భద్రంగా దాచు. అలాగే సప్తఋషులను నీకు తోడుగా తీసుకునిరా. ఈ ప్రయాణం మొత్తం వెలుతురు లేకుండా చీకట్లో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల దివ్య తేజస్సు నీకు మార్గదర్శకం అవుతుంది. అలాగే నువ్వు వెళ్లే ఈ మార్గంలో సముద్రాలు ఆవేశంతో కుమ్ముతూ ఉంటాయి. కానీ భయపడకు, నేను మీకు పక్కనే ఈ నీటిలో మత్స్యావతారంగా తోడుగా ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని నా కొమ్ముకి కట్టు. ఇది చాలా ముఖ్యం సత్యవ్రత. బ్రహ్మ జీవితంలో ఈ రాత్రి గడిచేలోపే మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీహరి. సత్యవ్రతుడు మొత్తం అన్నీ సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చుని విష్ణునామాన్ని జపిస్తూ ఉంటాడు. అలా 6 రోజులు గడిచిపోయాయి. విష్ణువు చెప్పిన ఆ 7వ రోజు మొత్తం ఆకాశాన్నంత దట్టమైన మేఘాలు కమ్మేశాయి. అసలు సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్లుగా అయిపోయింది. కుంభవృష్టిగా వర్షం పడుతోంది. సముద్రంలో అలలు ఉప్పొంగుతున్నాయి. ఇదంతా చూసి సత్యవ్రతుడు నవ్వుతూ కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణ అని అంటున్నాడు. కళ్ళు తెరిచి చూడగా విష్ణువు చెప్పినట్లే ఒక పడవ అతని దగ్గరకొచ్చింది. వెంటనే మొత్తం విత్తనాలను, ఔషధాలను ఆ నావలోను పెట్టి సత్యవ్రతుడు సప్తఋషులను అందరినూ ఎక్కించి ప్రయాణం మొదలు పెడతాడు. అందరూ ఓం నమో నారాయణ అంటూ మంత్రం జపిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వారి ముందు ఒక పెద్ద అల పడవని ముంచడానికి వస్తుంది. సముద్రం నుండి ఒక పెద్ద ఆకారంలో ఉన్న బంగారు చేప ఎగిరి ఆ అలకు అడ్డుపడుతుంది. అందరూ విష్ణు రూపంలో ఉన్న ఆ మత్స్యావతారాన్ని చూసి పొలకించిపోయారు. ఆ అల రాగానే వెంటనే వాసుకి సర్పం కూడా అక్కడికి వస్తుంది. ఆ సర్పాన్ని నావకు ముడివేస్తారు. ఆ చిమ్మ చీకట్లో సప్తఋషులు పెద్ద పెద్ద అల్లను ఆపుతూ ముందుకు వెళుతూ ఉన్నారు. అదే సమయంలో విష్ణువు సత్యవ్రతునికి బ్రహ్మోపదేశం చేశాడు. వాటితో పాటు భక్తి యోగం, ధర్మయోగం ఈ మూడింటిని కూడా నేర్పించాడు. కాసేపటికి సోమకాసురుడు దాక్కుని ఉన్న చోటుకి వస్తారు. వీరిద్దరి మధ్యన కఠోరమైన యుద్ధం జరిగింది. సప్తర్షులు విష్ణువు నామాన్ని జపిస్తూనే ఉన్నారు. సముద్రంలో శ్రీ మహావిష్ణువుకి అసురుడికి యుద్ధం జరుగుతుంది. విష్ణువు సోమకాసురుణ్ణి హతమారుస్తాడు. అలా ప్రళయకాలం పూర్తయ్యే ముందు ఆ 4 వేదాలను బ్రహ్మ చేతికిస్తాడు. అలా బ్రహ్మ మళ్లీ సృష్టిని సృష్టిస్తాడు. ఆ సృష్టి ఏదో కాదు, మనం ఉన్నదే. ఈ సత్యవ్రతుడు భూమి మీద మొట్టమొదట మనువు. వీళ్ళ నుండి జన్మించిన వారే మనుషులు. ఇది ఉగాది పండుగ వెనుకున్న అసలు కథ. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని, ఉగాదికి అర్థం తెలుసుకుని ఆ పండుగను అందరూ జరుపుకోవాలని భావిస్తున్నాను. ఇంకా మన ఛానల్లో మన తెలుగు టేల్స్ లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరే కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాం. విష్ణు అంటే ఇష్టం ఉంటే జై శ్రీమన్నారాయణ అని చిన్న కమెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.